సిఐటి అఖిల భారత 18వ మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నాయి. ఈ భారీ బహిరంగ సభకు ప్రదర్శనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ అందరూ యూనిఫామ్తో హాజరు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి. ఇస్తున్నటువంటి 10,000 రూపాయల వేతనంలో 3-4 వేల రూపాయలు ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే ఖర్చు అయిపోతా ఉంది. ధరలు 400 రెట్లు పెరిగినప్పటికీ ఈ రోజుకి వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదు. 20 ఏళ్ళు అవుతా ఉంది NHM స్కీమ్ ఏర్పడి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కేవలం 3,000 రూపాయలతో బ్రతకమని శాసిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత హానరారియం చెల్లిస్తున్నప్పటికీ చేయించుకుంటున్నటువంటి పనికి ఇస్తున్నటువంటి వేతనానికి సంబంధం లేకుండా ఉంది. 2005లో ఈ స్కీమ్ ఏర్పడింది. ఈ రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యని పెంచకపోవటం వలన ఒక్కొక్క ఆశా వర్కరు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 1000-1200 జనాభాకి పనిచేయాలి. పట్టణ ప్రాంతంలో 2-2.5 వేల జనాభాకి పనిచేయాలి. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 2-2.5 వేల వరకు పనిచేస్తా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 5,000 వరకు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా NHM నిబంధనల ప్రకారం ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో పనిచేసే అన్ని రకాల కార్మికులకి సెలవులు ఉన్నాయి, కానీ ఆశా వర్కర్కి సెలవు లేదు. 24 గంటలు డ్యూటీ అని చెప్తా ఉన్నారు. వారానికి ఒక రకమైన సర్వే ఇస్తా ఉన్నారు. సర్వేలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, పండగలు జరిగినా, ఏమి జరిగినా అన్నిటికీ తీసుకెళ్లి ఆశా వర్కర్లకు డ్యూటీలు వేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఆఖరికి పరీక్షలు రాసేటటువంటి సందర్భంగా కూడా అక్కడ డ్యూటీలు వేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మేము చేస్తున్నటువంటి శ్రమకు తగిన పద్ధతిలో కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. అన్ని రకాల సెలవులు ఇవ్వాలి. అలాగే మట్టి ఖర్చులు ఇవ్వాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సంఖ్యను పెంచే పని చేయాలి. ANM, GNM ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు పెరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాలనంటే నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్ అంటే ఎవరైనా, ఏమైనా, ఎప్పుడైనా చెప్పి పని చేయించుకోవచ్చు అనేటటువంటి పద్ధతిలో ఈరోజు అన్ని రకాలైనటువంటి అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఆశా వర్కర్ పని అది కాదు. ఆశా వర్కర్ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే పద్ధతిలో స్పష్టంగా నిబంధనల ప్రకారం వాళ్ళకి జాబ్ చార్ట్ ఉంది. ఆ పని మాత్రమే చేయించాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్ల కనీస వేతనాల చెల్లింపు కోసం సిఐటి అఖిల భారత మహాసభల్లో చర్చ జరగబోతా ఉంది. రాబోయే కాలంలో పాలకుల నుంచి వీళ్ళ స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సన్నద్ధమైనటువంటి పద్ధతిలో పలు తీర్మానాలు ఈ మహాసభలో జరగబోతా ఉన్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేసే దిశగా ఆలోచింపు చేయడానికి జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో జరిగే మహా ప్రదర్శన భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.